ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం ఒక మనిషి చేతి పరిమాణం ఉన్న చిన్న రాతిపలకలు మొదటి లిఖితేతర వంశ పరంపరా నమోదు పద్ధతులలో ఒకటిగా ఉపయోగించబడ్డాయని సూచించబడుతోంది. ఈ కళాఖండాలు సుమారు 3200 నుండి 2200 సంవత్సరాల క్రితం మధ్యకాలానికి చెందుతాయి మరియు ఇవి ఐబీరియన్ ద్వీపకల్పంలోని సమాధుల వద్ద కనుగొనబడ్డాయి. ఈ పలకలు సాధారణంగా స్లేట్ లేదా శిస్తు రాతితో తయారవుతాయి మరియు జిగ్జాగ్లు, త్రిభుజాలు, హెర్రింగ్బోన్ నమూనాలు వంటి జ్యామితీయ చెక్కిళ్లను కలిగి ఉంటాయి. ప్రొఫెసర్ కార్టినా లిల్లియాస్ నాయకత్వంలో ఒక అధ్యయనం 657 రాతిపలకలను విశ్లేషించింది. ఇవి రూపకల్పన, భౌగోళిక విస్తరణ మరియు వాటి అనుసంధానమైన సమాధుల పరిమాణం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. పరిశోధకులు ఈ రాతిపలకలపై కనిపించే అముదలైన గీతలు లేదా రిజిస్టర్లు వంశ పరంపరలో తలపోయే తరం సంఖ్యను సూచిస్తాయేమో అని ఊహిస్తున్నారు. ఉదాహరణకు 4 జిగ్జాగ్ రిజిస్టర్లు ఉన్న పలక ఒక వ్యక్తి, జిగ్జాగ్ వంశం కు చెందినవాడిగా, ఆ వంశ స్థాపకుని నుండి 4 తరాలు దూరంగా ఉన్న వాడిగా సూచించవచ్చు. ఈ నమూనా వంశ చిహ్నాల హెరాల్డిక్ సింబల్స్ మాదిరిగా ఉపయోగించబడుతూ వంశీయత మరియు సామాజిక హోదాను ప్రతిబింబించిందని సూచిస్తుంది. ఈ అధ్యయనం రిజిస్టర్ల సంఖ్య మరియు అవి ఎక్కడ తయారయ్యాయో అనే ప్రాంతం అలెంటేజో నుండి దూరంగా ఉన్న దూరం మధ్య సంబంధాన్ని కనుగొంది. అలెంటేజో ప్రాంతం నుండి కుటుంబాలు దూరమవుతూ వెళ్లిన కొద్దీ రాతిపలకలపై రిజిస్టర్ల సంఖ్య పెరిగింది. ఇది కాలక్రమంలో విస్తరించిన ఒక వంశ పరంపరా సమాచార పద్ధతిని సూచిస్తుంది. అంతేగాక పెద్ద సమాధులలో ఎక్కువ రాతిపలకలు కనుగొనబడినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. దీనివల్ల ఈ రికార్డులు ప్రబలమైన కుటుంబాలకు సంబంధించినవని భావించవచ్చు. ఈ అంశాలన్నీ కలిసి చూస్తే లిఖిత భాష ప్రాధాన్యానికి ముందే ఐబీరియన్ ద్వీపకల్పంలోని ప్రాచీన సమాజాలు దృశ్య సంకేతాల ద్వారా తమ వంశ పరంపరను కాపాడుకోవడం మరియు పంచుకోవడం చేసేవని తెలుస్తోంది. ఈ రాతిపలకల నైజాన్ని పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారించలేకపోయినా ఇవి ఆదికాల సమాజాల యొక్క సామాజిక నిర్మాణం మరియు గుర్తింపును అర్థం చేసుకునే అవకాశం కలిగిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.